హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ గీత. మనసును మనసే పార్ట్ 4. ఈ స్టోరీ చూసే ముందు మేము పడే కష్టానికి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ ఇద్దరు మ్యాట్రిమోనీ ఆఫీస్లోకి వెళ్తారు. చెప్పండి సార్ అని రిసెప్షనిస్ట్ గౌరవంగా అడుగుతుంది. మా వాడికి మంచి మ్యాచెస్ చూడాలండి అని అంటాడు. సార్, అందుకోసం ముందు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే అని రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. సార్, లోపలికి వెళ్ళి మేనేజర్ ఉంటారు, మీట్ అవ్వండి అంటే ఇద్దరు లోపలికి వెళ్తారు. అది వాళ్ళకి మ్యాట్రిమోనీ ఆఫీస్లా కనిపించడం లేదు. ఏదో పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలా కనిపిస్తుంది. అందరూ సిస్టంలోనే పనిచేస్తున్నారు. ఎక్స్క్యూజ్ మీ అని నవీన్ ఒక అతన్ని పిలుస్తాడు. చెప్పండి అని ఆయన నవ్వుతూ అడుగుతాడు. మేనేజర్ని మీట్ అవ్వాలండి. నేనే మేనేజర్ని, రండి అని తన క్యాబిన్లోకి తీసుకుని వెళ్తాడు. ముగ్గురు వెళ్ళాక అనిల్ రిజిస్ట్రేషన్ చేసుకున్న ఫామ్ చూపిస్తాడు. మేనేజర్ అది చూసి, చెప్పండి మీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎడ్యుకేషన్ అయిన అమ్మాయి కావాలి. తన ఇండిపెండెంట్గా జాబ్ చేస్తూ ఉండాలి. అందంగా అంటే నా పక్కన చూడడానికి బాగుంటే చాలు. ఈ జనరేషన్కి సెట్ అయ్యే అమ్మాయిని చూడండి. ఫ్యామిలీ గురించి అంత పట్టింపు లేదు. తను మంచిదైతే చాలు. అన్ని విషయాల్లోని లాయర్గా ఉండాలి అంటే మేనేజర్ నవ్వుతూ, మొదటిసారి ఇలాంటి క్వాలిటీస్ వింటున్నా సార్. అందరూ అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ గురించో లేదా పద్ధతుల గురించో లేదా వంటలు వచ్చానో ఇలాంటివి అడుగుతుంటారు. కానీ మీరు కాస్త డిఫరెంట్గా అడుగుతున్నారు. మీకోసం మంచి మ్యాచెస్ చూసి మేమే కాల్ చేస్తాం సార్. సరే అని ఇద్దరు బయటకు వచ్చేస్తారు. రే నవీన్, ఏంట్రా ఇది? ఎవరైనా ఫ్యామిలీ డీటెయిల్స్, అమ్మాయి అందంగా ఉందా లేదా అని, గుణాల గురించి అని అడుగుతారు. కానీ నువ్వేంట్రా ఇలా అడిగావు? రేయ్, నా లెక్కలు నాకున్నాయి, పద అని అనిల్ తల కొట్టుకుంటూ నవీన్ వెనక వెళ్తాడు. 2 రోజుల తర్వాత రంగనాథం గారి దగ్గర నుండి సుదర్శన్ గారికి కాల్ వస్తుంది. చెప్పు రంగనాథం. రేయ్ సుదర్శన్, ఒకసారి ఇంటికి రారా, మాట్లాడాలి. అత్యవసరమా? అవును, ఇప్పుడే రావాలా? ఇప్పుడే రావాలి. రాధకి ఒక మంచి సంబంధం చూశాన్రా, దాని గురించి నీతో కొంచెం మాట్లాడాలి. సరేరా, ఊళ్ళో పంచాయితీ ఉంది, అది చూసుకుని అటు నుండి మీ ఇంటికి వస్తాను. అలాగేరా, ఉంటాను. సుదర్శన్ గారు ఫోన్ పెట్టేసి గుమ్మం దగ్గరికి వస్తారు. బాపు, ఎక్కడికి? ఊర్లోకేనా? అవునరా బాపు, నేను వస్తాను. కొన్ని కొనుక్కోవాల్సినవి ఉన్నాయి. నాకు పంచాయితీ ఉందిరా, అది చూసుకుని వెళ్దాం. నీకేం ఇబ్బంది లేకపోతే రా. అలాగే వస్తాను బాపు. అమ్మ ఎలాగో పడుకుంది, ఇప్పుడప్పుడే నిద్ర లేవదు. పంచాయితీ చూసుకుని నన్ను బజార్లో దించితే తిరిగి నేను ఇంటికి వచ్చేస్తానులే. అలాగే రా అని కారు ఎక్కి ఊర్లోకి బయలుదేరతారు. సుదర్శన్ గారితో కలిసి రాధ కూడా ఊర్లోకి వెళ్ళింది. పంచాయతీ జరిగే చోటుకి చేరుకున్న సుదర్శన్ గారు కారు దిగుతూ, రాధా, ఇక్కడే కూర్చోరా, నేను పంచాయతీ చూసుకుని వస్తాను. అలాగే బాపు అని కారులో ఉన్న తెలుగు బుక్స్ అన్నీ ఒక్కొక్కటి తీసుకుని చదువుకుంటుంది. పంచాయతీ జరిగే చోటుకి అప్పటికే చాలామంది వచ్చేశారు. అక్కడికి ఒక అమ్మాయి ఏడుస్తూ వెళ్ళడం రాధ చూస్తుంది. అయ్యో పాపం, ఎందుకు ఏడుస్తుంది అని అనుకుంటూ అక్కడే ఉన్న యాదయ్య బాబాయ్ని చూసి, బాబాయ్ ఇలా రా అని పిలిచింది. వస్తున్నా రాదమ్మ అంటూ యాదయ్య వచ్చి, ఏంటి రాదమ్మ ఇక్కడున్నావు? బజారుకు వచ్చానులే, కానీ ఆమె ఎందుకు ఏడుస్తుంది బాబాయ్? యాదయ్య వెనక్కి తిరిగి చూసి, ఈరోజు పంచాయతీకి వచ్చింది ఈ అమ్మాయినే. ఇప్పుడు అయ్యగారు కూడా ఈ అమ్మాయి విషయం మీదే ఇక్కడికి వచ్చారు. అవునా, సరేలే, అయితే నేను వెళ్తాను. అలాగే రాదమ్మా, వెళ్ళు, అందరూ మనవాళ్ళేలే. రాధ కారు దిగి లోపలికి వెళ్తుంది. అప్పటికే అక్కడ ఏదో వాదన జరుగుతుంటుంది. సుదర్శన్ గారు రాధని చూసి దగ్గరికి పిలుస్తారు. రాధని చూడగానే ఒక అతను కుర్చీ తెచ్చి అక్కడ వేస్తాడు. రాధ వాళ్ళ నాన్న దగ్గరే కూర్చుంటుంది. ఏమీ లేదు బాపు, ఊరికనే వచ్చాను అని అంటుంది. బాపు, ఏంటి విషయం? ఆ అమ్మాయి ఎందుకు ఏడుస్తుంది? ఆ అమ్మాయి పేరు లత. పెళ్ళప్పుడు లత అమ్మ నాన్న అబ్బాయి అమ్మ నాన్నకి పొలం ఇస్తాము అన్నారంట. కానీ అసలు వాళ్ళకి పొలమే లేదు కదా వాళ్ళకి. అలాగే అబ్బాయి తల్లిదండ్రులకు కూడా అబ్బాయికి గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం అని అబద్ధం చెప్పారంట. ఇప్పుడు నిజాలు తెలిసి ఇలా పంచాయతీకి వచ్చారు. అవునా? మరి అమ్మాయి అబ్బాయి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నారు, ఎందుకని బాపు అని అడుగుతుంది రాధమ్మ. అంతా వాళ్ళ అమ్మా నాన్నలే మాట్లాడుతున్నారా? ఓ అవునా అని రాధ అక్కడున్న పంచాయతీ వైపు చూస్తుంది.
నాకు పొలం ఉందని అబద్ధమే చెప్పాను కావచ్చు. అది కూడా అబ్బాయి ఉద్యోగం చూసి అబద్ధం చెప్పాము. మరి మా అమ్మాయి మీ ఇంట్లో బాగా బతుకుతుంది అని. కానీ ఆ ఉద్యోగమే అబద్ధమని అమ్మాయి తల్లి అరుస్తూ అడిగింది. మరి మీరు పొలం ఇస్తే మా అబ్బాయి ఏదైనా వ్యాపారం చేస్తాడని మేము అబద్ధం చెప్పాము. కానీ అసలు పొలమే లేదు మీ దగ్గర. మరి మీరెందుకు అబద్ధం చెప్పారు అని అబ్బాయి తల్లి విరుచుకుపడింది. అప్పటికే సుదర్శన్ గారితో అక్కడ ఉన్న మరికొందరు పెద్దవాళ్ళు నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారు వినకపోగా గొడవ మరింత పెద్దదయింది. రాధకి ఇక విసుకొచ్చి పైగా ఈ గొడవ మరింత ముందుకు వెళ్తే 2 జీవితాలు ఎక్కడ పాడైపోతాయో అని కూర్చున్న కుర్చీల నుండి లేచి కొంచెం ఈ గొడవ ఆపుతారా అని గట్టిగా అరిచింది రాధమ్మ. రాధమ్మ అరుపుకి అందరూ గప్చిప్పైపోయారు. కొందరైతే అసలు రాధమ్మనే ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఏంటమ్మా అని అబ్బాయి తల్లి గొంతు పెంచి అరిచింది. మీరు అసలు ఆడవాళ్ళేనా? అసలు తల్లి తండ్రులేనా? ఒక పక్క మీ అబ్బాయి మీ అమ్మాయి జీవితాలు పోతుంటే మీకు ఉద్యోగం పొలం కావాల్సి వచ్చాయా? అమ్మాయి తరపు వాళ్ళు అబద్ధం చెప్పారని అబ్బాయి తల్లి సీరియస్గా అన్నది. మరి మీరు అన్ని నిజాలు చెప్పారా? మీ అబ్బాయి ఉద్యోగం గురించి అబద్ధం చెప్పారు కదా. అది నిజమని నమ్మే కదా మీ ఇంటికి బాగా బతుకుతుందనే కదా మీ ఇంటికి కోడలుగా పంపించారు తనని అని అంటుంది రాధమ్మ. పక్కనున్న ఆవిడ అది అలా అడగండమ్మా అని అడుగుతుంది. ఈ పంచాయతీ ప్రాబ్లము మన రాధమ్మ సాల్వ్ చేసిందో లేదో అనేది రేపటి స్టోరీలో తెలుసుకుందాం. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. ఈ కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయటం వల్ల మాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.